2026-27 వార్షిక బడ్జెట్కు సంబంధించి ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ ఐఏఎస్ చిరంజీవి గారికి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలాజీ గౌడ్ గారికి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్స్, అదేవిధంగా ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్స్ అందరికీ కూడా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 2026-27 వార్షిక బడ్జెటే కాదు, 2024-25 బీసీలకు కేటాయించాల్సినటువంటి బడ్జెట్ ఎంత వాస్తవంగా బీసీలకు 3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు రావాల్సిన వాటా 1,50,000 కోట్లు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఎంత? సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. సరే, మీ మాట ప్రకారం సంవత్సరానికి 20,000 కోట్లు అంటే ఈ 3 బడ్జెట్ లో 60,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలి. కానీ మొట్టమొదటి బడ్జెట్ లో కేటాయించింది కేవలం 9,200 కోట్లు కేటాయించారు. మరి 9,200 కోట్ల కేటాయించి అదన్నా ఖర్చు పెట్టిందంటే కేవలం ఖర్చు పెట్టింది 2,068 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మిగతా బడ్జెట్ ఏమైపోయినట్టు? పోయిన మార్చి అయిపోయింది, ఆ బడ్జెట్ ఏమైపోయిందో తెలియదు. రెండో దఫా బడ్జెట్ లో దాదాపు 11,405 కోట్లు కేటాయించారు. మరి ఆ దాదాపు 11,405 కోట్లన్నా బీసీల కోసం ఖర్చు పెట్టారంటే అందులో ఖర్చు పెట్టింది 3,500 కోట్లు. ఈ మార్చి 30 లోపు అవి ఖర్చు పెట్టకపోతే అవి కూడా మురిగిపోయే ప్రమాదం ఉంది. వాస్తవంగా ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు కేటాయించాల్సినటువంటి బడ్జెట్ కేటాయించరు, కేటాయించినటువంటి బడ్జెట్ ను ఖర్చు చేయరు. అంటే ఈ రోజు 3,500 కోట్లు ఖర్చు పెట్టి మిగతా 7,000 కోట్ల రూపాయలు ఎక్కడ దారిమళ్లించినట్టు? మీరు లెక్కలు ఏం చెప్తా ఉన్నారు? 3 లక్షల కోట్ల బడ్జెట్ లో దాదాపు 90% ఖర్చు పెట్టినట్టు చూపిస్తా ఉన్నారు. మరి 90% ఖర్చు పెట్టినప్పుడు మరి బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్ కూడా ఆ స్థాయిలో ఉండాలా లేదా? ఈ రోజు మీరు బకాయి పడ్డటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో అది కేటాయించిన ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థుల పూర్తి ఫీజు కూడా ఈ రోజు కట్టాల్సిన పరిస్థితి అవసరం ఉంది. కానీ నేటి వరకు మొన్న బడ్జెట్ పెట్టేంత వరకు కూడా బకాయి ఉన్నటువంటి బడ్జెట్ కేటాయించకుండా ఇప్పుడు 12,500 కోట్ల రూపాయల బడ్జెట్ అంటా ఉన్నారు. ఈ రావాల్సినటువంటి 60,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో మీరు ఇచ్చింది 30లో ఖర్చు పెట్టింది ఎంత? కేవలం 5,500. ఈ రాష్ట్ర జనాభాలో బీసీలు ఉన్నది 60%. 60% జనాభాకి 5,000 కోట్ల రూపాయలు. 5,000 కోట్ల రూపాయల బీసీల కోసం ఖర్చు పెట్టారంటే అది లేదు. దేనికోసం ఖర్చు పెట్టారు? కళ్యాణ లక్ష్యం కోసం ఖర్చు పెట్టారు, బీసీ ఉద్యోగుల కోసం ఖర్చు పెట్టారు, అదే విధంగా మరి బతుకమ్మ చీరల కోసం, ఇందిరమ్మ చీరల కోసం ఖర్చు పెట్టారు, అదే విధంగా మొన్న మెస్సీ వస్తే మెస్సీ కోసం ఖర్చు పెట్టారు, మొన్న జాతర ఖర్చు పెట్టారు, ఈ రోజు ఫుట్బాల్ కోసం. అంటే బీసీల బడ్జెట్ అనేది వాళ్ళ ఇష్టం, దేనికైనా ఖర్చు పెట్టవచ్చు, కానీ బీసీల కోసం మాత్రం ఖర్చు పెట్టరు. ఇంత జరుగుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు మాత్రం నోరు మెరుపరు, బీసీ శాసనసభ్యులు నోరు మెరుపరు. పైగా మొన్న అసెంబ్లీలో వీళ్ళు స్పీట్లు పంచుకునేటువంటి పరిస్థితి. చాలా అమోఘమైనటువంటి బడ్జెట్ ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరి కోసం అమోఘం ఇస్తారు? ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను భిక్షగాలం చేసి ఇస్తాననేటువంటి బడ్జెట్ ఇవ్వకుండా ఈ రోజు బీసీ విద్యార్థులను, బీసీ కార్పొరేషన్లు, ఈ రోజు చాలా మంది కార్పొరేషన్ దాదాపు 21 కార్పొరేషన్లు పెట్టారు. ఏ ఒక్క కార్పొరేషన్ రూపాయలు ఇవ్వరు. ఈ రోజు గొర్రె కార్పొరేషన్ 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. బీసీ విద్యార్థులకు ఎలాంటి పూచికత్తు లేకుండా ఇప్పుడు మెరిట్ స్టూడెంట్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అది ఓను ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ, అదే విధంగా గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు విషపూరితమైనటువంటి ఆహారం తిని ఈ రోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఇట్లా ఉంటే ఇంకొక పక్క మీరు చూశారు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ప్రస్తుతం అందరూ కూడా చూశారు. అదే 2 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు రాకముందే ఈయన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తొలగించాట, జగ్గారెడ్డిని పెట్టాలట. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి ఈ విషయము. అందుకనే మీడియా సమావేశంగా చెప్తా ఉన్నాం, వెంటనే రేవంత్ రెడ్డి గారు
బేషరతుగా కోమటిరెడ్డి వెంకరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే క్రమశిక్షణ పేరుతోటి అద్దంకి దయాకర్ మీద యాక్షన్ తీసుకుంటారు, చెరుకు సుధాకర్ మీద తీసుకుంటారు, కొండ సురేఖ మీద తీసుకుంటారు. ఈ రోజు మరి డిసిసి మరి అక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నేత ఈ రోజు కైలాస్ నేత మీద కూడా ఈ రోజు తీసుకున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు ఉండవు, వెంకరెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు ఉండవు. అంటే ఇక్కడ నడుస్తుంది రెడ్డి ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా? నిజంగా మీకు చిత్తశుద్ధి లేకపోతే ఆ గాంధీ భవన్ పేరు తీసేసి రెడ్డి భవన్ పేరుగా మార్చుకోండి. అప్పుడన్నా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఇది మన పార్టీ కాదు, ఇది అగ్రవర్ణాల పార్టీ అని చెప్పేసి. పేరేమో కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు చేసేదేమో అగ్రవర్ణ ఆధిపత్య కులాల ప్రభుత్వంగా మారిపోయింది. కాబట్టి ఖబర్దార్ చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి వెంటనే కోమటిరెడ్డి వెంకరెడ్డిని బర్తరఫ్ చేయకపోతే ఆయన వెనుకాల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండని చెప్పేసి బీసీలు అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా ఈ రోజు మోసం చేస్తూ మోసపూరితమైనటువంటి బడ్జెట్ పెడుతూ బీసీలను గొంతుకొస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు సరి చేసుకోకపోతే ఈ యొక్క బడ్జెట్ కాపీలను తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కరపత్రాలు వేసి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ పార్టీ ఆధ్వర్యంలో ఊరూర కరపత్రాల నుంచి మీ యొక్క బడ్జెట్లో బదాలు పెడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ మా యొక్క ఐఏఎస్ చిరంజీవి గారు ఆ బడ్జెట్ అంశం పైన కులంకషంగా మీకు వివరిస్తారని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఐఏఎస్ చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.